ఒక గుంటనక్క శాంతి నివాసంలో కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంటనక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఏవా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలించి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద ఎక్స్లో శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ ఇంకో పక్క బీజేపీతో మేము కలుస్తాం అంటాడు, బీజేపీలో వీళ్ళం అయిపోతుంది అంటాడు. నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు ఎక్స్లో. ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు. అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు. ఈ గుంటనక్క 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు తప్పుడు రిపోర్టులు, తప్పుడు ఆడిట్. అంటే ఇతను ఆడిటరు, పాప ఆడిటర్ల వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్ మెట్టివి జైల్లో, కాబట్టి నీకు రాజ్యసభ ఇచ్చాడు. నువ్వు గుంటనక్కలాగా శాంతి నివాసంలోనే ఉంటున్నావు కదా. శాంతి నివాసంలో ఉండి నువ్వు ఎక్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు, దమ్ముంటే చర్చకి రా. విజయవాడ వరదల్లో మునిగిపోయింది. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? ఇవాళ 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి, నాతో సహా ఇచ్చాం. స్కూల్ పిల్లలు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలు ఇచ్చారు. ఎవరి మీద నమ్మకం? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత వచ్చేదా? మీ నాయకుడి మీద పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉందా? మీరు దొంగలు కాదు, గజ దొంగలు. మీరు గజ దొంగలు కాబట్టికే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు, చీకొట్టారు. మీరు మాట్లాడేది అసలు మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా
ఇంకా అదే మూడ్లో ఉండి నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి, నీకేదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్సలో పెట్టు. అంటే ఒకటి ఉందిలే, ఈ గుంట నక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొడాలి నాని, వంశీ, విజయసాయిరెడ్డి, అవినాష్, అలాగే రోజా, వీళ్ళని ఆ లిస్టులో ఉన్నాడు కాబట్టి ఏ పార్టీలో చేర్చుకోరు కాబట్టి అక్కడ ఉన్నాడు. నువ్వా నీతులు చెప్పేది? లోకేష్ బాబు గారి గురించి నువ్వా మాట్లాడేది? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేశారు. ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ ఎంత ఉంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాక తెలుగుదేశం పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగింది? లోకేష్ బాబు గారు సత్తా అది. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని లేట్ చేస్తారు, లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు.